వెల్కమ్ టు శ్రవణ్ లాగ్స్. ఇదంతా మన ఎక్విప్మెంట్. సో లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రవణ్. సో మన ఛానల్ వచ్చేసేసి మోస్ట్లీ రైడింగ్ బ్లాగ్స్ లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఉంటుంది. సో అవే వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఇది మన ఫస్ట్ రైడ్ అనమాట, ఫస్ట్ వ్లాగ్ అనుకోండి. నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు వ్లాగ్స్ ఎట్లా చేస్తారో కూడా. సో ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్లీ కెమెరా పెట్టుకొని ఇట్లా వ్లాగ్స్ చేస్తాను కూడా నేను అనుకోలేదు. ఓకే, ఈ న్యూ ఇయర్కి 2 రిజల్యూషన్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి బైక్ రైడింగ్, ఎవ్రీ మంత్ ఒక బైక్ రైడ్ వేయాలని పక్కా ఫిక్స్ అయిపోయినా. ఇంకోటి వచ్చేసేసి ఫిట్నెస్. సో అది కూడా స్టార్ట్ చేసేసిన. ఇప్పుడు వచ్చేసేసి నేను రంగలాయకి లేక్ సాగర్ దగ్గరికి వెళ్తున్నాను. అండ్ సెకండ్ డెస్టినేషన్ వచ్చేసి దాని పక్కనే ఉన్న 55 feet గరుడ స్టాచ్యూ. ఇదైతే నేను గ్రూప్ ఆఫ్ పీపుల్తో చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా నాకు ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో పరిచయం అయ్యారు. ఇన్స్టాగ్రామ్ రైడింగ్ గ్రూప్ యాక్చువల్లీ ఇది. అండ్ మీటింగ్ పాయింట్ వచ్చేసి మన బొల్లారం దగ్గర ఉంది. అక్కడ అందరం మీటప్ అయ్యేసి అక్కడ నుండి మన ఫైనల్ డెస్టినేషన్కి వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఇంకో 20 minutesలో మనము మీటింగ్ పాయింట్కి రీచ్ అయిపోతాం. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఇట్లాంటి రైడ్స్లో జాయిన్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి. అక్కడ తెలంగాణ బ్రదర్హుడ్ అని కొట్టేసి అందులో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి. సో మీ డీటెయిల్స్ కొన్ని తీసుకుంటారు అండ్ దెన్ జాయిన్ చేసేసుకుంటారు. మీరు రెగ్యులర్గా రైడ్ చేస్తే టెంపరీ గ్రూప్ నుండి పర్మనెంట్ గ్రూప్కి మిమ్మల్ని షిఫ్ట్ చేయడం అయితే అవుతుంది. సో నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా మీటింగ్ పాయింట్కి. మన లెఫ్ట్ సైడ్లో చూపిస్తుంది మీటింగ్ పాయింట్. అయితే ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్లోనే మీటప్ పాయింట్ కావచ్చు. అందరు ఇక్కడనే మీట్ అయ్యి స్టార్ట్ అవర్ రైడ్. ఆల్రెడీ 5 to 6 బైక్స్ అయితే వచ్చేసినాయి. సో 7 వరకు ఆల్మోస్ట్ అన్ని బండ్లు వచ్చేసాయి. 7కి స్టార్ట్ అయిపోతుంది రైడ్. ఇక్కడ మనకి ఎవరు తెలియదు, సో అందరితో పరిచయం పెంచుకోవడమే. చూస్తారు కదా, ఆల్మోస్ట్ 50+ బైక్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడికి. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ గ్రూప్ అడ్మిన్ ఎవరైతారో వాళ్ళు మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఎట్లా రైడ్ చేయాలి ఏంది అనేసి. దాని తర్వాత మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. Anyone without glasses? But also, yeah. So basically, I'll be your lead. నేను ముందుంటాను, నా వెనకాల లైనప్ నేను సెట్ చేస్తాను అకార్డింగ్ టు యువర్. చూసారు కదా, ఇదే ఆ లైన్. సో ఇప్పుడు మన రైడ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. మన అడ్మిన్ చెప్పినట్టు ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉన్నా, లైక్ ఇన్ కేస్ ఏమైనా రోడ్డు మీద ఏమైనా ఉన్నా మనం వెనకాల వాళ్ళకి ఇండికేషన్ ఇవ్వాలి. సో దట్ వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. ఏమైనా స్పీడప్ కావాలన్నా, స్లో డౌన్ కావాలన్నా అన్నీ మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాలి. ముందటి వాళ్ళు మనకి ఇస్తారు, మనం వెనకాల వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు అట్లా వెనకాల వాళ్ళకి ఇస్తారు. సిటీ లోపల ఏమంత మంచి లేదు, కానీ సిటీ బయట అయితే మొత్తం ఫాగ్గా ఉంది. ఏం కూడా కనిపించకుండా ఉంది. ఇందాక మనం గ్లౌజెస్ వేసుకున్నా కూడా లోపల చేతులు అయితే ఇట్లా గడ్డ కట్టుకోబోతున్నాయి. నెక్స్ట్ ఇంకో 30 minutes మనకి బ్రేక్ ఉంటుంది. ఈ బ్రేక్లో మనము టిఫిన్ చేసేసుకొని మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది.
టిఫిన్ అయితే అయిపోయింది. ముందడే కనిపిస్తుంది కదా ఒక అన్న, ఆ అన్న మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు. సేమ్ అదే విధంగా మనం కూడా వెనకాల వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అండ్ ఇప్పుడు సిద్దిపేట దాటేసి వెళ్ళిపోవాలి మనము. బైపాస్ రోడ్ ఉంటుంది. సో సిద్దిపేట టచ్ కాకుండా డైరెక్ట్ మనం రంగనాయకి సాగర్కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది నుండి. అండ్ పక్కన ఒక అన్న కనిపించింది కదా రైట్ సైడ్, ఆ అన్న వచ్చేసి మనకి స్పీడప్ కావాలా, స్లో డౌన్ కావాలా, అండ్ ఇన్ కేస్ ఏమైనా వేరే కార్స్ కానీ వేరే వెహికల్స్ కానీ మన లైనప్ మధ్యలోకి వస్తే ఆ అన్న ఇండికేట్ చేస్తాడు వాళ్ళకి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా. కరెక్ట్ టైంలో నా గోప్రో పని చేయలేదు. అయితే ఇక మనం దాంట్లోకి తీసుకున్నా. మనకి ఇక్కడనే పరిచయం అయ్యిండు మననని. సో అతను అడిగి వీడియో అప్లోడ్ చేసుకున్నాం. అండ్ మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సో ఇదే రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ వచ్చేసి మనకి రంగనాయకపురం విలేజ్లో ఉంది, రంగనాయక సాగర్ అని. బేసికల్లీ ఇది ఆర్టిఫిషియల్ ఐలాండ్ అన్నమాట. మిషన్ కాకతీయ భాగంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఈ రిజర్వాయర్ కట్టింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుండి గోదావరి వాటర్ ఏవైతున్నాయో అవి రంగనాయక సాగర్లోకి ఎత్తిపోస్తారన్నమాట. సో ఈ వాటర్ బేసికల్గా మన విలేజెస్ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్కి యూజ్ చేస్తారు. అండ్ పక్కన ఉన్న చెరువులకు కూడా మూవ్ చేస్తారు ఈ వాటర్ని. అండ్ కనిపిస్తుంది కదా మధ్యలో ఒక కొండ, ఆ కొండ చుట్టూ ఒక రోడ్డు ఉంటుంది. అండ్ కొండ మీద ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంటుంది. అండ్ వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ బిల్డింగ్ కూడా ఉంటుంది ఇక్కడనే. సో లైట్గా ఫోటోషూట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ 55 ఫీట్స్ గరుడ స్టాచ్యూ దగ్గరికి. సో ఇందాక 3 మెంబర్స్ వేరు కదా, ఆ 3 మెంబర్సే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యారు. సో నెక్స్ట్ ట్రిప్ మొత్తం ఇక వాళ్ళతోనే ఉన్నా. సో ఇంకొక 2-3 కిలోమీటర్స్లో మనకి ఆ గరుడ స్టాచ్యూ కూడా వచ్చేస్తుంది. రిటర్న్ అయితే స్టార్ట్ అవుతున్నాం. సో టైం 12:30 అయింది. ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళే వరకు 2 అవుతుంది కావచ్చు, సిటీలో ట్రాఫిక్ని బట్టి. ఇక్కడ నుండి ఇక్కడ మీద అయితే ఒక టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ గుట్ట మొత్తం ఇక దిగాలి, ఇట్లా చిన్న ఘాట్ రోడ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్లోకి నుంచి మనం వచ్చిన వేళనే వెళ్ళిపోవాలి. అండ్ మళ్ళీ మనకి అది రంగనాయకి లేక్ అయితే టచ్ అవుతుంది. సో దాని మీద నుండే సిద్దిపేట హైవే ఎక్కేసేయాలి. రైట్ సైడ్లో
సేమ్ రంగనాయకి లెక్క. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్స్, రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం వాటర్. సో ఇవే వాటర్ అక్కడ యూజ్ చేస్తారన్నమాట. బాగుంది కదా వ్యూ అయితే. అయితే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కాడ అందరం కలిసేసి డిస్పస్ అయిపోతాం. అక్కడ నుండి ఇక ఎవరి దారి వాళ్ళది.